ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను సబ్బు తయారు చేస్తున్నాను. ఆ సబ్బుకు కావాల్సిన ఐటమ్స్ నేను చూపెడుతున్నాను. చూడండి, యాపాకు తీసుకుంటున్నాను కొంచెం నేను. అంటే ఇది యాపాకు ఎలర్జీ ఉన్న ఒళ్ళుకు చాలా ఆరోగ్యం. యాపాకు గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఈ యాపాకు ఎలాంటిది, దీనికి పవర్ ఏంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చూడండి, ఇది యాపాకు తీసుకుంటున్నాను కొంచెము. పోతే కానగాకు. ఈ కానగాకు గురించి చెప్తారండి. కానగాకు వచ్చి మ్యాక్సిమంగా సేదుగా ఉంటుంది. ఇది ఏదైనా పొరలు ఉన్నా పోగొడుతుంది, ఎలర్జీ ఉన్నా పోగొడుతుంది, నవ్వులు ఏదైనా శరీరం ఇన్ఫెక్షన్ ఉన్నా పోగొడుతుంది. కాబట్టి నేను ఈ కానగాకు కొంచెం తీసుకుంటున్నాను. ఈ కానగాకు చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది కానగాకు తీసుకున్నా కొంచెము. కానగాకు అయిపోయినాక చూడండి, దీన్ని వాయిలాకు అంటారు. వాయిలాకు కూడా కాదు, దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారండి. ఈ ఆకు మేము వచ్చి తైలమాకు అంటాము. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అంటారు. ఇప్పుడు మా వచ్చి మేము తైలమాకు అంటాము. మా అమ్మోళ్ళ ఊరిలో ఇది కర్పూరమాకు అంటారు. దీన్ని వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారండి. కాబట్టి ఇది ఆకు అయితే మీరు చూడంగానే మీకు తెలుసు కదా. ఇది వచ్చి స్మెల్ బాగుంటుంది, ఒళ్ళు నొప్పులు ఏదన్నా ఉంటే తగ్గిస్తుంది. ఇది మామూలుగా విక్స్కు వాటికి వాడతారని చెప్తారు, కానీ క్లారిటీ అది నీట్గా అవుతే నాకు తెలియదు, వాడతారని చెప్తారు. కాబట్టి ఈ ఆకు కొంచెం తీసుకుంటున్నాను. ఇదంతా కూడా ఎందుకు మిక్సీకి పెడుతున్నానంటే దీన్ని రసం తీసుకోవాలండి అంతా కూడాను. కాబట్టి స్మెల్ కూడా చూడండి చాలా బాగుంటుంది. ఇది మామూలుగా ఎవరికన్నా తలనొప్పులు వచ్చినా, జలుబు ఎక్కువ చేసిన ఈ ఆకు బాగా ఉడకబెట్టి ఆ నీళ్ళల్లో ఉడికి నీళ్ళల్లో వేసి ఆవిరి కొంచెం విక్స్ వేసి ఆవిరి పట్టిస్తారండి. చాలా బాగా, అంటే చాలా బాగా తగ్గుతుంది ఇది. ఈ తైలమాకు అంతా ఇది పవర్ ఎక్కువ ఇది. సో ఈ మాదిరి నేను అది కూడా తీసుకున్నాను. పోతే ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది పిప్పింటాకు అండి. ఈ పిప్పింటాకులో ఏంటంటే చాలా ఉన్నాయండి. ఈ పిప్పింటాకులో వచ్చి మామూలుగా ఉడుకు చేసిందంటే కడుపు నొప్పి వచ్చిన కడుపు నొప్పి కొంచెం బాగా తీసి నలిపేసి బొడ్డు కాడ పెట్టుకుంటే ఆ నొప్పి ఆ ఉడుకు అనేది లాగేస్తుందండి ఒకటి. రెండోది ఏంటంటే ఏదన్నా శరీరం మీద పొరలుగా వచ్చిందనుకోండి, స్కిన్ ఇన్ఫెక్షన్తో పొరలుగా వస్తే దీన్ని బాగా నలిపేసి కొంచెం ఆకు తీసుకొని బాగా నలిపేసి ఆ ఒక పసరు ఇటు పిండితేనే వచ్చేస్తుందండి. ఈ పసరు వచ్చి ఆ పొర్ర మీద వచ్చి పెట్టినామనుకోండి, కొంచెం మంట వస్తుంది. ఫస్ట్లో మంట వస్తుంది. ఆ మంట వచ్చినాక ఇది చాలా బాగా తగ్గిపోతుందండి. ఇది ఒకటిను. రెండోది రీసెంట్గా నేను చూసిండేది ఏంటంటే దీని గురించి చెప్తానండి. నేను మామూలుగా పనికి వెళ్ళానండి. పనికి వెళ్తే నాకు పెద్ద ఎర్ర తేలు ఉండదండి. ఎర్ర తేలు వచ్చి మామూలుగా మట్టి తీస్తూ ఉన్నాను నేను. తీసేటప్పుడు కరెక్ట్గా కుడి చేయికి నాకు నడివేలికి కుట్టేసిందండి. కుట్టేసిన వెంటనే నాకు ఏందో కరిసిందని చెప్పి చెయ్యి ఇటు పట్టుకొని పైకి లాగేసినప్పుడు అక్కడ బేల్దారుగా ఒక అబ్బాయి పని చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి, అమ్మ ఏంది అంటే, ఏందో కరిసిందన్నా, నాకు ఏందని తెలియలేదు అన్నాను. వెంటనే నాకు అర్థమైందమ్మా అని చెప్పి గోతం పట్ట దారం తీసుకొని ఏడేసి గట్టి కట్టేసి ఆయన ఈ ఆకు బెరకొచ్చినాడండి. ఈ ఆకు బెరకొచ్చి పక్కింట్లో పోయేసి ఒక తెల్లగడ్డపాయి 2 మిరియాలు తీసుకొని ఈ ఆకేసి బాగా నున్నగా నూరేసి నాకు కుడివైపు పుట్టింది కదండి, ఎడం వైపు ముక్కులో పోసినాడండి రసం. ఆ ముక్కులో పోయింగానే ఏమైందంటే నాకు ఘాటు ఎక్కువైపోయి, కారం ఎక్కువైపోయి, వాంతి వచ్చేసి, తుమ్ములు వచ్చేసి చాలా ఇబ్బంది పడినానండి. అది ఆ విధంగా అబ్బాయి చేయబట్టి ఏమైందంటే అప్పటికి ఆ అబ్బాయి మందు పోసేటప్పటికి నాకు వీడికి ఎక్కేసిందండి విషము.
ఇది ఎప్పుడైతే పోసేసి తుమ్ములు వచ్చి వాంతులు వచ్చేసినాయి, అప్పటికి ఆ అబ్బాయి చెప్పినాడండి, ఇంకేం కాదు, తగ్గిపోతుంది, నీకు విషయం ఇంకెక్కదు, ఏం కాదు, కానీ ఒకటి మటుకు రేపు ఈ టైంకి తగ్గిపోతుంది, నీకు నొప్పి 7 వరకే ఉంటుంది అని చెప్పినాడండి. అప్పుడు నేను అదే విధంగా సరేలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ భలే బాధండి బాబోయ్. మళ్ళా ఏమైందంటే అది నాకు అక్కడే స్టాప్ అయిపోయింది. మళ్ళా ఆ మరుసటి రోజు ఆ టయానికి తగ్గిందండి. నేను అడిగినప్పుడు మీరు ఏమాకు వేసినారు నాకు కొంచెం చెప్తారంటే, అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, పేరు చెప్పకూడదుమ్మా, మీకు ఎవరికైనా సరే వైద్యం చేసేటప్పుడు పేరు చెప్పకూడదు అని చెప్పేసి ఈ ఆకు చూపెట్టినాడండి. ఈ ఆకు ఆల్రెడీ నాకు పేరు తెలుసు కాబట్టి నేనేమనుకుంటారు అంటే మళ్ళీ ఈ ఆక అని చెప్పేసి నేను గుర్తుపెట్టుకున్నాను. మళ్ళా లాస్ట్లో పోయేటప్పుడు చెప్పినాడండి, ఆ తేళ్ళు చంపితే అది వీపు తీసుకొని ఇటు వచ్చినప్పుడు సుమారుగా 18 పిల్లలు పైకి వచ్చినాయంటండి. మంచి పిల్లల తేలి కొట్టడం వచ్చి పిల్లల తేలి అట్ట తేలికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పొరలున్నా బాగా తగ్గుతుంది, ఒళ్ళు ఎలర్జీ ఉంటే తగ్గుతుంది. కాబట్టి ఇది నేను మామూలుగా అంటే పూసుకోరు కదండి, శరీరానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ఆకు కూడా చేరుస్తున్నానండి. ఓకే, నీకు మళ్ళీ నేను స్టార్ట్ చేయంతే ఆఫ్ చేయగలను. చూడండి 2 గ్లిజరిన్ సబ్బులు వేసినాను. అదే నేను తీసుకున్నా కదా ఆకులన్నీ బాగా మిక్సీ కొట్టి రసం తీసి గుడ్డులో వడగట్టి పెట్టినాను. విటమిన్ సి 3 ట్యాబ్లెట్లు, 2 షాంపూలు అండి. షాంపూలు ఎందుకు వేస్తున్నానంటే దీంట్లో ఎక్కువ నొరగ రాదు కాబట్టి నొరగ కోసం అయ్యి నేను షాంపూలు వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను అది వేస్తున్నాను. అల్వేరా, ఈ అల్వేరా మిక్సీ కొట్టేస్తే మిక్సీలో రసంతో పాటు వేసిన అనుకోండి గుడ్డకి వడగట్టేదానికి రాదు, బంకగా ఉంటుంది కాబట్టి రాదు. కాబట్టి నేను ఈ విధంగా జ్యూస్ వరకు తీసుకుంటున్నానండి. దీంట్లో గోకేసి ఈ మాదిరి అంటూ ఉన్నామనుకోండి బాగా జ్యూస్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు, మాదిరి వచ్చేస్తుంది. సో దీన్నట్టే దాంట్లోకి వేసేసుకోవచ్చు. చూడండి అట్లా వేసేసుకోవచ్చు. ఆ జ్యూస్ అంతా కూడా మాత్రం వేసుకోవచ్చు. చూడండి సార్ చేసిన ఈ విధంగా వేసుకోవచ్చండి. మధ్య కరుగుతుందంటాను. స్లోగా పెట్టుకున్నాను, ఇదిలో పెట్టుకున్నాను పొయ్యి. చూడండి మధ్య కరుగుతుందంటాను. సో సపోతే ఈ మాదిరి కరిగిపోయిందండి అంటాను. ఈ కరిగిపోయిన దాంట్లో ఈ రసం ఉండదు కదా, ఈ రసం వేసేస్తున్నాను. ఈ రసం అంతా వేసేస్తున్నాను, దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం ఉడకాలండి. రసం వేసినాను కదా అని తీసేయకూడదు, కొంచెం ఉడకనిస్తాము. దీంట్లో చూడండి ట్యాబ్లెట్లు, విటమిన్ సి ట్యాబ్లెట్లు ఒక మనం టైం పడుతుంది. చూడండి విటమిన్ సి ట్యాబ్లెట్లు వేస్తున్నానండి. ఉడకనీళ్ళు చూడండి. 3 ట్యాబ్లెట్లు వేసినాను. దీంట్లో నొరగ ఎక్కువ రాదు కాబట్టి నేను షాంపూ అంటారండి, ఏ షాంపూ అయినా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఊరికే అది నొరగ కోసం వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నొరగ రాదు, అది గ్లిజరిన్ సబ్బు సాధారణంగా రాదు. కాబట్టి నేను
చాలామంది పిల్లోళ్ళు ఇది బురుగు రాలేదు నాకొద్దు అట్లా అంటారు కదండి, అందుకనేసి నేను దాన్ని వేస్తున్నానండి. అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కోకోనట్ ఆయిల్ అండి, కొంచెం వేసినాను, 2 ఆకులు. ఓకే, దీన్ని ఇంకా కొంచెం బాగా ఉడకనిద్దామండి కొంచెంసేపు. సో ఈ మాదిరి కొంచెం బాగా ఉడకాల. చాలా బాగుంటుందండి ఈ సబ్బు. ఎందుకంటే ఇప్పుడు ఎండలకు వెళ్ళొస్తాము, ఆయుర్వేదంగా ఏమవుతుందంటే చెమట పట్టిపోతుంది, ఎలర్జీ వస్తూ ఉంటాయి. ఎలర్జీలకు కానీ పిల్లోళ్ళు బాగా ఆడుకుంటూ ఉంటారు మట్టిలో అంతాను, మట్టి ఎలర్జీకి కానీ ఇలాంటివన్నీ మన బిడ్డలకు రాకన్నా ఇవంతా ఆపుతుందండి. ఎందుకంటే పిప్పెంటాకు మంచిది, తైలమాకు మంచిది, కానగాకు, ఏపాకు ఇవన్నీ కూడా ఆయుర్వేదం ఔషధాలండి. కాబట్టి నేను ఇవన్నీ వేసి చేస్తున్నాను కాబట్టి ఈ సూపు సూపర్గా ఉంటుందండి. కొంచెం ఉడకనిద్దాం. చూడండి బాగా బాయిల్ అయింది. దీన్ని తీసేద్దాము, ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని తీసేద్దాము. దీన్ని నేను బాక్సులు చూపెడతాను రండి. ఓకే, కొంచెం బాగా చల్లారింది. ఎందుకంటే చల్లార్చటము ఇది నాకు బాక్సులు దొరకలేదండి, చాలా వరకు ట్రై చేసినాను. ఈ పెప్సీ బాటిల్ ఉంటాయి కదా, చిన్న బాటిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ అప్లై చేసినాను, దీనికి కింద కవర్ వేసినాను. సో ఇది ఎక్కువ ఉడుకు పోసినామంటే దీంట్లో ఈ రబ్బర్ కాలుతుందని చెప్పి నేను ఎక్కువ ఉడుకు పోయలేదండి, చల్లార్చుకున్నాను. ఇప్పుడు పోస్తున్నాను. చూడండి అవాదన స్టాప్ సార్. ఈ మాదిరి కవరు పెట్టేస్తున్నాను. అది కొంచెం లీక్ అవుతుంది, లీక్ కానీ కన్నా ఈ మాదిరి వేసేస్తున్నాను కవరు. సో ఇదంతా కవర్లో ఉండిపోతుందండి. కవర్ కావాలంటే తీసుకోవచ్చు, ఆ మాదిరి ఇది అయిపోతుంది. సో ఇది కూడా అంతేను, ఈ మాదిరి పెట్టేస్తున్నాను. అది కింద వేస్తే లీక్ అవుతుంది, అందుకనేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి 2 గ్లిజరిన్ సబ్బులు వేసినాను. రెండిటికి ఎన్ని వచ్చినాయి? 4, 5 వచ్చినాయండి. ఓకే, ఇది బాగా చల్లారనిచ్చి దాన్ని గడ్డగట్టినాక నేను మీకు మళ్ళా చూపెడతానండి. చూసినారా సబ్బులు చేసే విధానం ఎలాగనేది? మీకు నేను బాక్స్ చూపెట్టలేదు కదా, ఆ బాక్స్ ఏది నాన్న? సబ్బుల బాక్స్, గ్లిజరిన్ బాక్స్ ఇదే అండి. ఈ సబ్బులు గ్లిజరిన్ బాక్సులు వచ్చిన సబ్బులండి ఇవి. ఈ సబ్బులతోనే నేను ఈ లిక్విడ్ అంతా వేసి చేసినాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మా డబ్బీమా. ఓకే.